కేఎం మ్యామిన్ మ్యాపిలే. ఇతని గురించి చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఇతని బ్రాండ్ మనం వాడందే మన డే గడవదు. ఓనర్ ఆఫ్ ఎంఆర్ఎఫ్ ఇతను. ఈయన ఎదుర్కొన్న కష్టాలు ఎలాంటి అంటే 1946లో రబ్బర్ బెలూన్స్ తయారు చేసే చిన్న యూనిట్ ఈయనది. అప్పట్లో మిషనరీ లేదు, చేతి పనే. మార్కెట్లో డిమాండ్ క్రియేట్ చేయడం పెద్ద కష్టం ఆ రోజులలో. అప్పుడు టైర్ మార్కెట్ మొత్తం ఫారెన్ బ్రాండ్ కంట్రోల్లో ఉండే. టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఇండియాలో లేదు. ఫారెన్ ఎక్స్పర్ట్స్ హెల్ప్ దొరకలేదు ఇతనికి. ట్రై చేస్తూ తప్పులతో నేర్చుకున్నాడు. రా మెటీరియల్ కోసం మనీ లేదు, బ్యాంక్ సపోర్ట్ ఇవ్వలేదు. ఒక స్టేజ్లో అయితే కంపెనీ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి. ట్రస్ట్ బిల్డ్ చేయడంలో కొనే కస్టమర్లకు ఇండియన్ టైర్ సేఫేనా అనే ఒక డౌట్. ఇతను క్వాలిటీలో అస్సలు వెనుగడుగు వేయలేదు. ఆర్మీ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ట్రస్ట్ ఇచ్చాయి. ఇది ఈయనకు చిన్న టర్నింగ్ పాయింట్ అయ్యింది. అడ్వర్టైజింగ్ అంటే రిస్కీ డెసిషన్ అనుకునేవారు. ఎంఆర్ఎఫ్ ఫస్ట్ టైం స్పోర్ట్స్ అండ్ క్రికెట్ స్పాన్సర్షిప్ చేసింది. ఇది డైరెక్ట్ కంపెనీని నేషనల్ బ్రాండ్ చేసింది.